సేమ్ ఇట్లనే రాకెట్లకి వెళ్ళి దిగుతారు. సీన్ ఓపెన్ చేయంగానే ఇట్లా రాకెట్లకి బుస్సుమని పోతారు. అయినా మన దగ్గర రాకెట్లకు పైసలు లేవు కదా, అయితే గద్దెల మీద కూర్చుంటారు. వాళ్ళ గద్దెల మీద కూర్చొని అరే ఒక్క నిమిషం ఆగును, వాళ్ళు ఇట్లా గద్దెలకి వెళ్ళి పోతుంటారు. అరే అలా గాలాడదు కదా, పక్కకు ఊపిరి పెద్ద ప్లాన్ చేస్తున్నావు ఏంది కథ? ఒక్క నిమిషం ఆగు, నేను స్టోరీ డిస్కషన్ చేస్తున్నా. ఇట్లా ఊపిరి బిగ్గలు పెట్టుకొని పైకి పోతుంటారు. అప్పుడే ఇట్లా అమెరికాలో వాళ్ళ రాకెట్లలో వస్తుంటారు. హీరో హీరోయిన్ ఇద్దరు ఇట్లా గద్దెల మీద ఇట్లా పైకి పోతుంటారు అంతరిక్షం. ఇక అప్పుడే అమెరికాలో వస్తుంటారు ఆపోజిట్ లో వీళ్ళని ఇట్లా చంపేయనికే. కూర్చొని చెప్పరా, అలా చెప్తున్నా నీకు. ఇట్లా అమెరికాలో ఇట్లా ఆపోజిట్ లో వస్తుంటారు. అప్పుడే హీరో ఉంటాడు కదా, హీరో ఇట్లా బాణం తీసి వాళ్ళ అంతరిక్షం టైర్ కేసి ఇట్లా కొడతాడు. అలా గాలి తీసిమంటే కింద పడిపోతారు, మన వాళ్ళు అంతరిక్షం తింటారు. ఏమ్రా నువ్వు రాజమౌళి తీరుగా పెద్ద ప్లాన్ చేస్తున్నావు ఏంది కథ? సినిమా స్టోరీ రాస్తున్నారు. అది ఈ సినిమా ఒకవేళ తీస్తే అసలు ఇప్పుడు ఉన్నాయి కదా రికార్డులు 1000-2000 కోట్లు అవన్నీ ఉన్నాయి. ఏం సినిమా తీస్తున్నావురా చెప్పా, కథ ఏందో నాకు ఇంట చెప్తా. ఇక రా, ఒక ఆస్ట్రోనట్ సునీత విలియమ్స్ ఉంటుంది. ఆమె 9 నెలల క్రితం అంతరిక్షం పోవాలనుకుంటుంది. నాసా సైంటిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు ఒక రాకెట్ల ఆమెను అంతరిక్షం పంపిస్తారు. ఆమెతో పాటు ఇంకో ఆస్ట్రోనట్ కూడా ఉంటాడు. అయితే వాళ్ళు అంతరిక్షం చేరుకున్నాక ఆడ కొన్ని పరిశోధనలు చేసినాక 14 రోజుల తర్వాతనే మళ్ళీ భూమి మీదకి రావాల్సి ఉంటుంది. కాకపోతే కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఆడనే ఉంటారు రాధిక. అట్లా 9 నెలలు గడిచిపోతుంది. ఆ తర్వాత నాసా సైంటిస్టులు వాళ్ళని తీసుకురానికే ఎట్లా కష్టపడ్డారు, ఏమేం ప్లానింగ్ వేసిర్రు, వాళ్ళ ప్లానింగ్ ఎట్లా సక్సెస్ అయ్యింది అనేదే మన సినిమా రాధిక. వాయమనే గీ సునీత విలియమ్స్ కథనా? నాకు తెలియదురా. నిన్నేమో టైం మిషన్ అంటివి, మీదికి పోతాం అంటివి, అదేమో బొక్క బొర్ల కింద పడుతుంది, ఇప్పుడేమో సునీత విలియమ్స్ కథన పడుతుంది. అసలు ఇది అయ్యే పనేనారా? అవుతుంది రాధిక, నువ్వు నా నమ్మకం పెట్టుకో. ఇంట్లో ఎవరు అనుకుంటున్నావు స్టోరీలా? సునీత విలియమ్స్ నువ్వే. అట్లుంటది మా సాయిల్ గానితోని. అబ్బా